నైనాల గోవర్ధన్ గారు స్వాగతం. మీరు వచ్చే ముందు దీనికి కాగ్ని రిపోర్టుకు సంబంధించిన వివిధ అంశాలు శాస్త్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక ప్రధానమైన అంశం అయితే చర్చలో ఉంది, విస్తృతంగా తెలంగాణ సమాజంలో చర్చలో ఉంది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి కాళేశ్వరం అనేది ఒక గుదిబండ అనేది ఎస్టాబ్లిష్ చేయటం ఒక భాగం అయితే, అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రాజెక్ట్ అనేటటువంటిది విస్తృతంగా చర్చలోకి ఉంది. మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళల్లో, కాళేశ్వరం ప్లేస్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళలో మీరు ఒకరు. స్థూలంగా అప్పటి ముఖ్యమంత్రి మీ మీద పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు కూడా అదే అంశం గురించే. కాబట్టి మీరు సరైనటువంటి వ్యక్తి. అసలు ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వైఖరి, రెండింటిని ఎట్లా చూస్తారు? పాత ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ. కాళేశ్వరం ప్రాజెక్టు అది బతికున్నంత కాలం, అది నడిపినంత కాలం ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అది నిర్వహించడం అనేటటువంటిది హేతుబద్ధంగా అసాధ్యం. అదొకటి. దాంతోపాటు ఇది మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. దాదాపు 8.5 ఏళ్ల క్రితం ఆ చర్చ ప్రారంభమైనప్పుడు ఇది కేవలం దోచుకోవడానికి బడ్జెట్ సైజును భారీ ఎత్తున పెంచేటటువంటి ఒక ప్రాజెక్ట్. అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల ఖజానాని, ప్రజల సొమ్ముని, ప్రజల ధనాన్ని ఎట్లా దోచుకోవాలి అనేటటువంటి దాని కొరకు రూపొందించినటువంటి ప్రాజెక్టు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉండేటటువంటి రైతుల ప్రయోజనాల కొరకి, బీడు భూములకు నీళ్లు ఇవ్వడానికి కట్టింది కాదు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. అంటే ఒక 100 మీటర్ల ఎత్తు నుంచి 624 మీటర్ల కొండపోచమ్మ, 555 మీటర్ల మల్లన్న సాగర్కు నీళ్లు ఎత్తిపోవడం అనేది సుస్థిరమైనటువంటి వ్యవసాయ విధానానికి పూర్తి విరుద్ధమైంది. అదే సందర్భంలో మేడిగడ్డ నుంచి సుందిళ్ళకి, సుందిళ్ళ నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసిన తర్వాత అటు శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి, కడమ నుంచి నీళ్ళు వస్తాయి. ఎత్తిపోసిన నీళ్ళన్నీ మళ్ళీ కిందికెళ్ళి బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోతాయి. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి తంతు. అంటే ఫస్ట్ నదిలో నీళ్లు ఎత్తిపోవడం, ఎదురెత్తిపోవడం అనేటువంటిది నది దిగువకు ప్రవహిస్తున్నటువంటి సహజ ప్రవాహానికి, ప్రకృతికి, ఆర్థిక వ్యవస్థకు అన్నిటికీ కూడా పూర్తి విరుద్ధమైన విషయం. ఇది ఒక రకంగా అనేక మందిని కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రివర్గం చాలా దుర్మార్గమైనటువంటి దాడి చేసింది. కానీ ప్రకృతి వాళ్ళపైన దాదాపు ప్రాజెక్టు ప్రారంభించినటువంటి ఈ 4 ఏళ్ళు, ఈ 3.5 ఏళ్ళ నుంచి అసలు ప్రతి వర్షాకాలంలో చేయనటువంటి ప్రకృతి దాడి లేదు దానిపైన ప్రతి వర్షాకాలంలో. కావున అది విఫల ప్రాజెక్టు మాత్రమే కాదు, అది అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకమైంది. ఈరోజు 67,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం 6,71,000 కోట్ల రూపాయలుగా అప్పులు పెరిగినాయంటే కాళేశ్వరం భారీ ఎత్తిపోతుల ప్రాజెక్టు, ఆయన ఇదే నా మానస పుత్రిక, ఇదే తెలంగాణ 1 కోటి ఎకరాలకు తెలంగాణకి కల్పతరు అని చెప్పారు. తెలంగాణకి ఇది ఒక సుభిక్షమైనటువంటి ప్రాజెక్టుగా దాన్ని కాళేశ్వరం గురించి పొగిడారు ఆ రోజు. ఈరోజు ఒక రాబందు అంటే 1000 ఏనుగులు తిన్నటువంటి రాబందు ఒక గాలివానకు కుప్పకూలినట్టు కాళేశ్వరం కుప్పకూలిపోయింది. అది ఎప్పుడో జరగాల్సినటువంటిది నిర్మాణ క్రమంలోనే దాని భయంకరమైనటువంటి లోటుపాట్లు మనకు స్పష్టంగా కనిపించాయి. కానీ అది తొక్కిపట్టి అణిచేశారు. ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అది అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో ముఖ్యంగా ప్రధానమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడే శాస్త్రి గారు కూడా సబ్జెక్ట్ మీదే మాట్లాడారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో హైక్ చేశారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో వాస్తవాన్ని కాకుండా హైక్ చేసి చూపించారు అనేది ఒక అభ్యంతరం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇక్కడ ఒక నేరమయమైనటువంటి, ఒక నేరపూరితమైనటువంటి కుట్రతో ఒక దుర్మార్గమైనటువంటి రాష్ట్ర ప్రజల ఖజానాను దోచుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల అన్ని వర్గాల భవిష్యత్తును దీంట్లో దోచుకొని వాళ్ళని దరిద్రులుగా చేయాలి, వాళ్ళ బతుకులు అగమ్యగోచరంగా చేయాలనేటువంటిది ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ఉంది. సిడబ్ల్యూసికి సమర్పించినటువంటి డిపిఆర్లలో
ఆ పంటకి ఒక క్వింటాల్కు కొన్ని వేల రూపాయలు, ఒక ఎకరాకు కొన్ని లక్షల రూపాయలు వస్తాయి మిర్చి పంటకి, తదితరుల పంటకి అని చెప్పేసి చాలా అబద్ధాలని వండి వార్చి దానిలో పేర్చి డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘం అలాంటి డిపిఆర్లని ఆమోదించడం అనేటువంటిది అత్యంత ఘోరమైనటువంటి విషయం. అంటే దీనిలో కేవలం కేసీఆర్ ప్రభుత్వమే కాకుండా కేంద్రంలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వం కూడా వీళ్ళిద్దరు కలగలిసి ఆడినటువంటి ఒక నాటకం, రాష్ట్ర ప్రజలను వంచినటువంటి క్రమం. ఇది కేవలం అదొకటి మాత్రమే కాదు. I'll come back to